ఇది అవినీతిగా దోపిడీ. ఈరోజు వందల కోట్ల రూపాయలు భూములు చెరువులు దోపిడీ చేసి తినే వాళ్ళను ఈరోజు దోపిడీదారులు అంటారు. ఈరోజు ఆ దోపిడీదారులకు ప్రమోషన్ ఇచ్చే పరిస్థితి. ఈరోజు దీనిపైన మరొకసారి విజిలెన్స్ తలుపు తట్టిన విజిలెన్స్కు మరొకసారి ఫిర్యాదు ఇయ్యాలి. దేనికంటే ఇలా మరొక అవినీతి తిమింగిలానికి మరొకసారి ఇంకో ప్రమోషన్ ఇచ్చిండ్రు. ఏకంగా రంగారెడ్డికే తీసుకొని వచ్చి నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు ఈ శ్రీనివాస్ అనే పైన సరే నేను ఈ వివరాన్ని చదివే ముందు ఈరోజు రెవెన్యూ శాఖలో మరి ఎందుకు దిగుతుంది? ఈరోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తనకు చెడ్డ పేరు వచ్చేట్టుగా ఎందుకు చేసుకుంటాడు? ఇటువంటి వాళ్ళకు ఈరోజు 8 మందికి బాజాప్తా ఏజీబీ విజిలెన్స్ కేసులు ఉన్న వాళ్ళకు ఒక దిక్కు ఆల్రెడీ నేను డిప్యూటీ కలెక్టర్ ఇస్తే దాని మీద ఇస్తే ఈరోజు తాజాగా శ్రీనివాస్ అనే ఆయనకు ఈరోజు అందలం ఎక్కించారు. శ్రీనివాస్ ఎవరైనా చరిత్ర ఏంది? ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ ఒక స్టోరీ వచ్చింది. ఆ స్టోరీ చూసిన తర్వాత ఈయన గురించి ఈయన చరిత్ర మొత్తం ఈరోజు మనం చదువుదాం. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఈయనకు శిక్షకు బదులు కీలక పోస్టింగ్, ఉన్నతాధికారి అండతో ఏడీ శ్రీనివాసులకు రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ అంట. ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు, అవినీతి అధికారికి అవినీతి కాదు దోపిడీ అధికారికి అందదండలు. నల్గొండ కలెక్టర్ నివేదికను బట్టబయలు చేసి బాధ్యతలు డిఎస్పీ మృతికి కారణమంటూ సంచలన ఆరోపణ. ఏకంగా ఒక డిఎస్పీ మృతికే కారకులైనది. ఏడీ శ్రీనివాసులకు 70 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కొల్లగొట్టేందుకు లైసెన్స్ ఇచ్చినట్లు విమర్శలు. ఏడీ శ్రీనివాస్ పై చర్యలకు ప్రభుత్వ వెనుకడుగు. నేను ఏం లేదు ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మొన్న 8 మంది దగ్గర ఉన్న పైసలు ఇప్పుడు దాకా నేను ఈ 9 మంది మీద ఇప్పుడు నేను వీడియో మాట్లాడుతున్నా. మళ్ళా ఈ 9 మీద ఉన్న ఆస్తులన్నీ తీసుకొని వస్తే రిటైర్మెంట్ పైసలు సగం మంది వెళ్ళిపోతాయి, సగం మంది దాదాపు అందరూ వెళ్ళిపోతాయి. శిక్షకు బదులు కీలక పోస్టింగ్ అంట. ప్రభుత్వ పరిపాలనలో దొర్లిన ఘోరమైన తప్పిదానికి అవినీతి పరులైన అధికారులకు వ్యవస్థీకృతంగా లభిస్తున్న సహాయ సహకారాలకు అద్దం పట్టేలా సర్వే సెటిల్మెంట్స్ మరియు ల్యాండ్ రికార్డ్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా కె శ్రీనివాసులు ఉద్దంతం నిలుస్తోంది. నల్గొండ జిల్లాలో పనిచేసినప్పుడు భూ ఆక్రమణకు పాల్పడటం, సిబ్బందిని వేధించడం, చివరకు ఒక డిఎస్పీ మృతికి కారణమయ్యారంటూ సంచలన ఆరోపణలు ఎదుర్కొని స్వయంగా జిల్లా కలెక్టర్ చేత సరెండర్ చేయబడిన అధికారికి శిక్ష పడకపోగా తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత కీలకమైన రెవెన్యూ పరంగా బలమైన రంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడం ప్రభుత్వ పరిపాలన వైఫల్యాన్ని, అవినీతి పరులకు అందుతున్న అండను బట్ట బయలు చేస్తుంది. ఈరోజు ఈయన ఒక డిఎస్పీ, మొన్న మనం చూసినాం ప్రమోద్ అనే కానిస్టేబుల్ను ఒక దొంగ మర్డర్ చేసిండు కాబట్టి ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. సరే ఆ